వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. తో సోమవారం నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. సినీ కార్మికుల వేతనాలను 30% పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుండగా నిర్మాతల మండలి మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు మాత్రమే పని చేయడానికి ఫెడరేషన్ అంగీకరించింది. షూటింగ్లు నిలిచిపోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించి దీనిపై చర్చించడానికి నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తుండగా దీనిపై ఆదివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి టాలీవుడ్లో అన్ని సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. తమ డిమాండ్లకు అంగీకరించిన నిర్మాతల సినిమాలకు మాత్రమే పనిచేస్తామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ పరిణామం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన సమయంలోనే కార్మికుల వేతనం డిమాండ్ తెరపైకి రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గతంలో హరిహర వీరమల్లు విడుదల సమయంలో థియేటర్ల బంద్ అంశం తెరపైకి రావడం, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సమయంలో ఈ సమస్య రావడం వెనుక కుట్ర ఏదైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. మనకి కష్టం వచ్చింది 3 సంవత్సరాలు వచ్చే కష్టం వాళ్ళకి ప్రతి శుక్రవారం కష్టం వస్తూనే ఉంటుంది. మనకి 3 సంవత్సరాలు కష్టం వచ్చింది. ఆ 3 సంవత్సరాలకు వచ్చిన కష్టాన్ని ప్రతిఫలాన్ని ఫెడరేషన్ అడుగుతున్నాం. ఇదే నేను కాదు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది. అల్లు అరవింద్, మైత్రి రవి, శివలెంక కృష్ణప్రసాద్ వంటి ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కార్మికులకు 30% వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఫెడరేషన్ షరతులకు అంగీకరిస్తూ ఇప్పటికే కొంతమంది నిర్మాతలు లేఖలిచ్చినట్లు కూడా తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఖండించింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నా లేని కార్మికులకు కనీస వేతనాల కంటే ఎక్కువే చెల్లిస్తున్నామని ఛాంబర్ పేర్కొంది. ఈ సమ్మె వల్ల నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీగా నష్టాలొస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఛాంబర్ చర్చలు జరుపుతోందని, నిర్మాతలెవరూ ఫెడరేషన్తో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని సూచించింది. లోకల్ రిపోర్టర్ చేసింది. అది ఏరియా కింద కనుక్కోవాలి.
టాలీవుడ్లో షూటింగులు నిలిచిపోవడంతో పలు భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రభావం పడనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద సినిమాల షూటింగ్ ఆగిపోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు కాల్ షీట్లు చాలా విలువైనవి. ఈ బంద్ వల్ల వారి డేట్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ రంగానికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సమయంలోనే కార్మికులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఫెడరేషన్ ఉద్యోగులు అన్నపూర్ణ 7 acres వద్ద ఉద్రిక్తతకు కారణమయ్యారు. నిర్మాతల మండలి సమావేశం జరుగుతుండగా ఫెడరేషన్ కార్మికుల ఈ చర్చలు వివాదాస్పదమయ్యాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్మికుల వేతనాల పెంపు అంశం చాలా కాలంగా పెండింగ్లో ఉంది. 3 ఏళ్లుగా వేతనాలు పెంచకపోవడంతో జీవనం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే 30% వేతనం పెంపును డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరించిన వారికి మాత్రమే పనిచేస్తామని స్పష్టం చేశారు. దీంతో చాలా సినిమాలు ఇప్పుడు అనిశ్చితిలో పడ్డాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సమ్మె వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే చర్చ జరుగుతోంది. లోకల్ రిపోర్టర్ చేసింది లోకల్ రిపోర్టర్ అది ఏరియా కింద కనుక్కోవాలి. ఫిల్మ్ ఛాంబర్లోని నిర్మాతల మండలి సమావేశంలో కార్మికుల డిమాండ్లపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అల్లు అరవింద్, మైత్రి రవి, శివలెంక కృష్ణప్రసాద్ వంటి ప్రముఖ నిర్మాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచిస్తున్నారు. ఫెడరేషన్తో మరోసారి చర్చలు జరిపి ఒక మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో సోమవారం నుంచి టాలీవుడ్లో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. సినీ కార్మికుల వేతనాలను 30% పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుండగా నిర్మాతల మండలి మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు మాత్రమే పనిచేయడానికి ఫెడరేషన్ అంగీకరించింది. ఇక షూటింగ్లు నిలిచిపోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించి దీనిపై చర్చించడానికి నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ఆగిపోయిన ఈ ఓజీ షూటింగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గారైన విజయ్ లైన్లో ఉన్నారు కాబట్టి అసలు దీని గురించి ఎనాలిసిస్ లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కుందాం. విజయ్ గారు నమస్తే అండి. సో ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు అప్పుడేమో థియేటర్ బంద్, అలాగే ఇప్పుడు వర్కర్ స్ట్రైక్, అంటే దీన్ని మీరు కోఇన్సిడెన్స్ అంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ టార్గెట్ లా అనిపిస్తోందా? అసలు మీ ఉద్దేశం ఏంటి? అంటే వేరే వేరే సినిమాలకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు జరిగితే కనుక ఓకే, ఇక్కడ ఉన్న ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ కోసం చేస్తున్నారని అనుకోవచ్చు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే అప్పుడు కరోనా టైంలో కరోనా అయిపోయాక వకీల్ సాబ్ దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే ఇది కావాలని చేస్తుందా లేకపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదండి. ప్రతి సినిమాకి ఇదే రిపీట్ అవుతుంది ఏదో ఒకటి.
అదే. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ షూటింగ్ స్కెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది. సో అసలు ఫ్యాన్స్గా అసలు మీ డిసప్పాయింట్మెంట్ ఎలా ఉంది, లేకపోతే అసలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, లేదా ఇది కేవలం వర్కర్ స్ట్రైక్గానే చూస్తున్నారా? హలో విజయ్ గారు, విజయ్ గారు విజయ్ గారు వినపడుతోందా అండి? యా. సో లాంగ్ గ్యాప్ తర్వాత అసలు ఈ షూటింగ్ స్కెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది. అలాంటి టైంలోనే ఇది రావటం ఫ్యాన్స్లో చాలా డిసప్పాయింట్మెంట్ ఉందని పొద్దున షూటింగ్ లొకేషన్ దగ్గర కూడా చాలా హడావిడిగా కనిపించింది. సో ఇప్పుడు అసలు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? అంటే అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, నేను ఒప్పుకున్న ఈ 2-3 సినిమాలు పూర్తి అయిపోయాక ఇంకెప్పుడు నేను సినిమాలు చేయను, ఒకవేళ మంచి స్టోరీ ఉంటే కనుక ప్రొడ్యూసర్ గా చేస్తానని చెప్పారు. ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క చాలా బాధ ఉందన్నమాట. సో ఇప్పుడు బాగా బజ్ ఉంది. ఓపెన్ గా చెప్పాలంటే కనుక ఇప్పుడు ఓజీకి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 సినిమాలకి చాలా హైప్ ఉందండి. అంటే ఈ మధ్యలో ఈ పొలిటికల్ గా ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ 2 సినిమాలతోటి కూడా మా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కి చాలా హ్యాపీ ఉంటుందని అనుకున్నాము. ఈ మధ్యలో ఇట్లాంటివి రావడం అనేది ఇది 2 రకాలుగా ఆలోచించాలండి. అంటే ఇక్కడ 30% వాళ్ళకి ఏదైతే డబ్బులు సరిపోవట్లేదని చెప్తున్నారో, సో ఆ జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ సినిమాలకి ఎందుకు వస్తుంది అనేదే మా అనుమానం తప్ప ఇంక వేరేది ఏం లేదండి. రైట్. అసలు ఇక్కడ ఈ సాల్వ్ అయ్యే పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయండి? ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఎందుకంటే ఇది ఈ 2 సినిమాలకే కాదు, టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్కి కూడా లాసే అన్ని సినిమాలకు సంబంధించి. అన్ని సినిమాలకి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర లైవ్ నడుస్తుంది, పొద్దుటి నుంచి చూస్తున్నాము. డాన్సర్లు అందరినీ దింపేస్తున్నారు. ప్రొడ్యూసర్తో అక్కడ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, ఏ ప్రొడ్యూసర్ అయినా ప్రొడ్యూసరేనండి, అసలు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. అలాంటి ప్రొడ్యూసర్లు కూడా ఆఫ్ చేసేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక్కరికే కాదండి, అన్ని సినిమాలకి ఉంది. సో ఇదేంటంటే ఇది వేరే రకంగా కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ కొంతమంది హిందీలో మాట్లాడుతున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అన్ని లైన్ అవుతాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ మనకి ఫుటేజ్లు కొన్ని వచ్చినాయి అనమాట. ఇది ఎందుకు అంటే ఇంత ప్రాబ్లం ని పెద్ద పెద్ద వాళ్ళు, దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు కానీ దీనికి సమస్య ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూర్చుని మాట్లాడితే, ఇప్పుడు సినిమాలతో పోల్చుకుని సినిమాలు ఎంతో నష్టపోతున్నారు, దాంతో పోల్చుకుంటే వీళ్ళకి ఏదైతే నష్టం ఉందో అది పూర్తి చేయొచ్చండి. కానీ ఎందుకు దీన్ని ఇంత బజ్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక అనుమానం అనమాట. అంటే టార్గెట్ చేశారు అనిపిస్తుందా మీకు? ఏదండి టార్గెట్ చేశారు అంటే వాళ్ళ వాదన ఎలా ఉందంటే, ఆల్రెడీ ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం మేము ఉన్నదానికంటే నైపుణ్యతకి సంబంధించి మనకి మార్జిన్స్ ఉంటాయి కదా, ఆ మార్జిన్స్ ప్రకారం ఏదైతే నైపుణ్యత ఉన్న వాళ్ళకి ఎంతైతే పే చేయాలో, నైపుణ్యత లేని వాళ్ళకి ఎంతైతే పే చేయాలో అవన్నీ మేము కరెక్ట్గానే చెల్లిస్తున్నామని వాళ్ళ వాదన. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ టోటల్ లాస్తో కంపేర్ చేస్తే ఇది తక్కువే కాబట్టి ఇది ఇచ్చేయచ్చు అనేది మీ వైపు, ఎందుకంటే మీరు ఆ షూటింగ్. సో ఇప్పుడు వాళ్ళ వాదన ప్రకారం ఆల్రెడీ ఇస్తున్నాము అన్నట్టు. అయితే ఇందాక మీరు అన్నట్టు ఆ క్రౌడ్ లో ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు అని అన్నారు కదా, అంటే ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆయన ఏమైనా ఇంటర్వ్యూన్ అయ్యి దీనికి ఏమైనా సొల్యూషన్ తీసుకురావాలని మీరు అందరు కోరుకుంటున్నారా, లేకపోతే ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించే ఇది వీళ్ళకి న్యాయం జరగాలని అనుకోవట్లేదండి. ప్రతి ఒక్కళ్ళ కోసం న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఇంచుమించు 30 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కార్డ్ నెంబర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. చెన్నై నుంచి వస్తున్న డాన్సర్ని, చెన్నై నుంచి వచ్చే ఫైటర్స్ అందరినీ కూడా పంపించేస్తున్నారంటే వాళ్ళ బాధ కూడా తెలుసుకోవాలి. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఒక్కడిని ఆపారంటే నేను అనుకోవచ్చు, కానీ అక్కడ చాలా మందిని ఆపడం మనం విజువల్ గా చూసాం కాబట్టి ఒకసారి ఈ పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడితే అయిపోతుంది. అంతా అయిపోయి లాస్ తెచ్చుకోడు. ఇప్పుడు ఫుడ్ పంపించేస్తున్నారండి, ప్రొడక్షన్ ఫుడ్ వచ్చింది వ్యాన్ నుంచి, ఆ వ్యాన్ మొత్తం పంపించేసి వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారంటే ఎవరి మీద కూడా మనం దూషించొద్దు, ఎవరిని చేయి చేసుకోవద్దు, ఏమీ రూడ్ గా ప్రవర్తించొద్దు, ఈ ఫుడ్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చో అక్కడికే పట్టుకెళ్ళిపో, లేదంటే ఎవరికైనా అనాథ పిల్లలకి పెట్టండి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏమీ దౌర్జన్యం ఏం చేయట్లేదండి. వాళ్ళు కూడా మాకు 30% పెంచండి అని చెప్తున్నారండి. అది
సో ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమాకి ఆపారంటే నేను షూర్ గా వేలెత్తి చూపించవచ్చు. అక్కడ చాలా మంది ప్రొడ్యూసర్లతోటి వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. అదండి. అంటే ఒక్క సినిమాని ఆపితే చాలా క్లియర్గా టార్గెట్ అని తెలిసిపోతుంది కదండి. సో ఇండైరెక్ట్గా అన్నిటినీ ఆపితేనే మనం కూడా అలా నమ్ముతాము అనే యాంగిల్ మీద మీరేమంటారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇక్కడ అనుమానం అనేది ఎందుకు వస్తుందంటే కరెక్ట్ గా పెద్ద సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉన్నాయి, తర్వాత ప్రభాస్ గారి మూవీస్ ఉన్నాయి కదండి. ప్రభాస్ గారి మూవీస్ ఉన్నాయి, అల్లు అర్జున్ గారి మూవీస్ ఉంటున్నాయి. రానున్న రోజుల్లో చాలా పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ నడుస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా నడుస్తుంది. ఇవన్నీ నడుస్తున్నాయి కదా, ఇవి ఎందుకు బయటికి రావట్లేదు? ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు ఎందుకు వస్తుంది? దీన్ని ఎవరు పుట్టిస్తున్నారు? అసలు ఏంటి కథ ఏంటి అనేది ఒక్కసారి ఎవరు, ఇది ఎక్కడి నుంచి ఇది పుట్టింది, అసలు ఈ 30% పెంచాలనేది ఎక్కడి నుంచి పుట్టింది అనేది మనకి ఇంతకు ముందు ప్రొడ్యూసర్లు బంద్ జరిగిందండి. కొన్ని రోజులు దానికోసం చర్చలు నడిచినాయి. తర్వాత దిల్ రాజు గారు ఎక్కడ సీఎం గారిని, చిరంజీవి గారు వీళ్ళందరూ పట్టుకుని ఏదో మొత్తానికి అయితే దానికి ఒక కొలుకు తీసుకొచ్చారు. సో ఇది కూడా వేడెక్కక ముందే ఈ పరిష్కారాన్ని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తే సరిపోతుందండి. వీళ్ళైతే క్లియర్ గా ఆల్రెడీ వేతనాలకి సంబంధించిన బిల్లుకి క్లియర్ గా మేము ఫాలో అవుతున్నాం అంటున్నారు కదండి. మరి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు దానికి ఏమంటారు అసలు? అలా అయితే మాత్రం పక్కా ప్రణాళికతో ఏదో చిన్న ఫ్రాడ్ జరుగుతుందనే అనుకోవచ్చండి. ఎందుకంటే సినిమా పెద్దలు, సినిమా పరిశ్రమలో ప్రతి సమ్మె అందరూ కూడా సైరన్ మోగిందని చెప్తున్నారు. సో ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో మీరిచ్చిన జవాబు ఏంటంటే ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా మేము దానికి అగ్రి అయ్యామని చెప్పేసి అంటున్నారు కదా, ఎందుకు ఈ గొడవని అడుగుతున్నారు, అంతే కదండి? లేదండి, ఆల్రెడీ వేతనాలు ఏదైతే వీళ్ళు పెంచాలి అంటున్నారో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం, అంటే లేబర్ కమిషన్ నిబంధనలు ఉంటాయి కదా, ఎవరు నైపుణ్యత ఉన్న వాళ్ళకి ఎంత, నైపుణ్యత లేని వాళ్ళకి ఎంత అనేది, ఆ నిబంధనలు మేము ఆల్రెడీ కరెక్ట్గా ఫాలో చేస్తున్నాము. సో ఇంకా మేము ఎలా పెంచగలుగుతాము అనేది వాళ్ళ వాదన. ఓకే ఓకే. అయితే ఇది మ్యాక్సిమం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి దాకా వెళితే కానీ అవదండి ఇది. అంటే కావాలని ఇప్పుడు ఒకవేళ ఆయన సినిమాని ఆపితే వెంటనే ఏమన్నా, ఆయన ఎప్పుడు కార్మికులకి అండగా నిల్చుంటారు కాబట్టి, సామాన్యుల కోసం మాట్లాడతారు కాబట్టి, ఆయన ఏమైనా డెసిషన్ తీసుకోవాలని ఆయన దృష్టికి వెళ్ళటం కోసం ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఏమన్నా ఈ టైమింగ్లో చేస్తున్నారు అని అనుకోవచ్చా? యాజ్ ఫ్యాన్స్ మీకు ఇంటిమేషన్ ఉంటుందేమో అని ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంటిమేషన్ కాదండి, నేను 1 hour ముందు చూసానండి. ఒక ఆయన యాక్టివ్ బండి మీద ఉన్నారు, హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పారండి. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అక్కడ ఏదైతే ఉందో నేను కంప్లైంట్ ఇస్తాను, తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అన్ని లైన్ అవుతాయి అంటున్నారండి. అదే ఆయన దృష్టిని కేంద్రీకరించడానికో లేకపోతే ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి వీళ్ళ కష్టాలు ఈ టైంలో ఇలా ఆపితే ఆయన మాట్లాడతారని కోరుకుంటాం అనుకోవచ్చా? అది కూడా 100కి 200% కరెక్ట్ అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన సినిమాలు 2-3 సినిమాలు ఉన్నాయి. సో ఇక్కడ టచ్ చేస్తే మొత్తం ఇక్కడ న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మరి ఈ మిగతా సినిమాలు కూడా ఆగిపోతే అసలు ఎప్పుడు రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి? అండ్ ఇప్పుడు మీ ఫేవరెట్ స్టార్ రాక స్కెడ్యూల్ ఫిక్స్ అయింది, ఆ స్కెడ్యూల్ ఇలా డిస్టర్బ్ అయింది, ఇంకా డిలేస్కి ఇది కారణం అవుతోంది. సో యాజ్ ఫ్యాన్స్ అసలు ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా దారుణాలు జరిగిపోతాయండి. సో అట్లాంటి దారుణాలు జరగకముందే ఇది మీడియా పరంగా, మీ పరంగా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళితే కనీసం నాగబాబు గారి దాకా వెళ్ళినా స్పందిస్తారు. దీన్ని సిట్టింగ్ చేసి తొందరగా ఈ ప్రాబ్లం ని పరిష్కరిస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఎందుకంటే దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు నష్టపోరు, సినిమా ఇండస్ట్రీ నష్టపోదు, కార్మికులు నష్టపోతారు, వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయండి. ఒక 10 రోజులు పని లేకుండా ఇలా ధర్నాలు చేస్తూ కూర్చుంటారా? లేదంటే ఇంకొక 4 రోజులు. ఎందుకంటే అసలు సినిమా లేకపోతే చిన్న వాళ్ళందరూ ఏమైపోతారు? అసలు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు వీళ్ళందరూ వర్క్స్ అన్ని పోతాయి కదండి. సో తొందరగా అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏ డిపార్ట్మెంట్ లేకపోయినా సినిమా అవదండి. ఇందులో కార్పెంటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రొడక్షన్ అవనివ్వండి, ఏదైనా కూడా ఏది లేకపోయినా సినిమా అయిపోతుంది.
సో తొందరగా స్పందిస్తే బాగుంటుంది. ఏదో చిలికి గాలిమాల అవ్వకుండా తొందరగా అంటే స్పందిస్తున్నారు కదా. నిన్న చర్చలు కూడా విఫలమయ్యాయి అంతే, స్పందిస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా పెద్దలంతా 7 పెద్దలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, కానీ అంగీకారానికి రావట్లేదు అంతే. ఎవరండి? కార్మికులు అంగీకారం రావట్లేదండి. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఏమో మేము వేతనాలు చెల్లిస్తున్నాం అనటంతో. సో మీరు యాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి క్రిస్ప్ గా ఈ సిచ్యువేషన్ గురించి మీరైతే ఏం చెప్తారు? నేనైతే మాత్రం దీన్ని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి 30% అంటున్నారు కదా, ఈ 30% లో సీనియర్స్ ఎవరు, జూనియర్స్ ఎవరు, అసలు దీనికి ఏంటి, ఎంతవరకు పెంచితే బాగుంటుంది? 30% అంటున్నారు కదా, న్యాయమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించి దీన్ని తొందరగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుందని వాళ్ళతో పాటు నేను కూడా అనుకుంటున్నాను అండి. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు.